యెహెజ్కేలు 7-8 అధ్యాయాలు. మొదటిగా 7వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, నీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును. నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు ఉందును. నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచియున్నది. ఆ గర్వము చిగురించియున్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించినదాయను. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తిలోనైనను, వారికున్న ప్రభావంలోనైనను ఏమీయూ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచియున్నది. గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికియున్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహం అంతటికీ చెందును. అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరనూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు గాని వారి సమూహం అంతటి మీదికి నా ఉగ్రత వచ్చియున్నది. గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడునూ ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపల తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చత్తురు. పట్టణంలోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. వారిలో ఎవరైనాను తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులిడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయెను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి. గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను. వారు దాని అపవిత్రపరచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను, దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకుందును. గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్ళు సిద్ధపరచుము. బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకులు పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. యెహెజ్కేలు 8వ అధ్యాయము. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను
ప్రభు అయిన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా, యెరూషలేమునకు ఉత్తరమ వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా, నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా, నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాఫాను కుమారుడైన అజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా, చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయో కనికరము చూపకయో నేను నా క్రోధము నగుపరిచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును.